అది బ్రోకెన్ ఫ్యామిలీ. భార్య వదిలేస్తే భర్త ఒక్కడే ఉండి పాటలు పడుతుంటే అది బ్రోకెన్ ఫ్యామిలీ. అన్ని బ్రోకెన్ ఫ్యామిలీస్ కావండి. ఏవి బ్రోకెన్ ఫ్యామిలీస్ అవుతాయో తెలుసా? 3 రోజుల క్రితం అనుకుంటా ఇక్కడ జీడిమెట్ల, ఎంత దూరం ఇక్కడికి నాకు తెలియదు, దగ్గరేనా? జీడిమెట్లే కదా. ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక 16 ఏళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మని చంపేసింది. ఏంటబ్బా ఈ వార్తలు వస్తామని చాలామంది నాకు పెట్టారు, అక్క చూడండి అక్క ఎంత ఘోరం అక్క అంటే. నేను ఫస్ట్ చూడలేదు. తర్వాత నిన్న చూస్తే నిజంగా నాకు కళ్ళమ్మంటే నీళ్ళు వచ్చాయండి. ఎందుకో తెలుసా? అసలు మొత్తం ఏంటి విషయం అని చెప్పేసి నేను చూశాను. ఒకవేళ అవకాశం ఉంటే వెళ్ళి ఆ చిన్నపిల్లను ఓదార్చుదాం అనిపించింది నాకు. వెళ్ళి మాట్లాడదాం, ఆ పిల్లని ఒకసారి కలుద్దాం అనుకున్నాను. బట్ నాకున్న బిజీ షెడ్యూల్ని బట్టి అసలు నిన్నటి నుంచి ఖాళీ లేక వెళ్ళలేకపోయాను. అయితే జరిగిన విషయం ఒకసారి ఆలోచిస్తే అర్థమైంది ఏంటంటే, భర్త చనిపోయిన తర్వాత ఆమె తన బిడ్డ విషయంలో నిజమైన కేర్ తీసుకుందా అంటే తీసుకోలేదని మనం చెప్పొచ్చు. ఆ పిల్ల డైరెక్ట్గా వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక రోజున ఇంచుమించు 3-4 ఏళ్ల క్రితం కంప్లైంట్ ఇచ్చిందట. అమ్మాయి ఒక అంటే తనకంటే 2-3 ఏళ్ల వ్యక్తితో సంబంధం కలిగి ఉంది. సుత్తితో కొట్టి పేక కోసి వాళ్ళ అమ్మని. ఇంత క్రూరాతి క్రూరమైన ఆలోచనలు, థాట్స్ ఆ వయసు పిల్లలకి ఎందుకు వస్తున్నాయి అంటే నేను అప్పుడు అనుకున్నాను, ఇది కదా నిజంగా బ్రోకెన్ ఫ్యామిలీ అంటే. ఒక బ్రోకెన్ ఫ్యామిలీలో నుంచి వచ్చేవాళ్ళు తమకు తామే హాని చేసుకోవట్లేదు, కానీ అనేకులకు వాళ్ళు హాని చేస్తున్నారు. సమాజానికి ఒక చీడలాగా పీడలాగా తయారవుతున్నారు. కాబట్టే ఒక ఇల్లు పొదరిల్లులాగా అందంగా పదిలంగా కట్టబడి ఉండాలంటే ఆ ఇంటికి ఏమేమి అవసరం అవుతాయి, ఆ ఇల్లు ఏ విధంగా ఉండాలో ఒక్కసారి మనం ఆలోచిద్దాం. నేను మొదట మీకు పరిచయం చేసింది సజీవమైన ఈ ఇంటి గురించి. నేను దీని గురించి ఇంకెక్కువ మాట్లాడట్లే. అర్థమైందా మీకు? సజీవమైన ఈ ఇంటి గురించి. దేవుడు మనల్ని సజీవమైన ఇల్లు అంటున్నాడు. నువ్వే నాకు ఆలయం అంటున్నాడు. ఎప్పుడైనా మీరు అద్దంలో చూసుకున్నప్పుడు, మీ ఫోటోలు మీరు చూసుకున్నప్పుడు, మీ సెల్ఫీలు తీసుకుని జూమ్ చేసి చూసుకున్నప్పుడు జుట్టు ఊడిపోయిందా, బట్టకుండా వచ్చేసిందా, వెనక్కి వెళ్ళిపోయిందా, ఫేస్ మీద ముడతలు వచ్చినాయా, ఇది కాదు. కానీ నేను ఎప్పుడూ ఇలాగే ఉంటాను. నా యవ్వనం తగ్గిపోవచ్చు, నా అందం తగ్గదు, నా లోపల ఉన్నటువంటి ఆత్మ సౌందర్యం ఎప్పటికీ తగ్గదు. నేను ప్రభు బిడ్డని అని చెప్పేసి ధైర్యంగా ఉండండి. నేను గొప్ప ఇంటిని, నా ప్రభు నన్ను కట్టాడు. మా అమ్మ దేహంలో నన్ను నిర్మించాడు, మా అమ్మ గర్భంలో నన్ను నిర్మించాడు. ఏదో ఒక పర్పస్ తోటి నేను ఇక్కడికి వచ్చాను, ఒక బలమైన సంకల్పంతో భూమి మీదకి వచ్చా అనే విషయాన్ని గ్రహించండి.